ఇది రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ టెస్ట్ వస్తుంది. అంటే ఇది యొక్క B2లో అయితే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నాను కదా, వ్యక్తి, వస్తు, స్థలం గురించి సమాచారం ఇవ్వడానికి వస్తుంది ఇది. మనం ఇక్కడ ఉదాహరణకు చూసుకుంటే ఇలా చెప్పొచ్చు మనం, దేర్ మన్ దేర్ హౌస్ ట్వైస్లాండ్ కమ్స్ట్ ఈస్ట్ మన్ లర్నెన్ అని ఇలా చెప్పొచ్చు. ఇక్కడ చూసారు కదా, దేర్ మన్ ఈస్ట్ మైనే లర్నర్, ఆ మనిషి మా టీచరు అని చెప్తున్నాడు. దేర్ మన్ కమ్స్ట్ హౌస్ ట్వైస్లాండ్, ఆ మనిషి జర్మన్ నుండి వచ్చాడని చెప్తున్నాడు. ఇక్కడ చూశారు కదా, దేర్ మన్ దేర్ హౌస్ ట్వైస్లాండ్ కమ్స్ట్ ఈస్ మైనే లర్నే, ఆ మనిషి జర్మన్ నుండి వచ్చి మాకు బోధిస్తున్నాడు అంటే టీచర్ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికైతే దేర్ మన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, దేర్ మన్ దేర్ హియర్ ఆర్బైటే ఈస్ట్ హెల్డ్, దేర్ ఫౌ ది ట్రోట్ జింట్ ఈస్ట్ యాక్టెన్, ఆమె ఒక డాక్టరు అని. దేర్ స్కిండర్ ద స్పీల్డ్ ఈస్ట్ బ్లూ ప్లేస్, పిల్లలు ఆట ఆడుతున్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఆకుజాటి కిందికి వస్తే ఇలా వస్తుంది, దేర్ ది దాస్ ది, సేమ్ ఇది కూడా అలానే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, దేర్ మన్ దెన్ ఈష్ కైనే ఓంట్ ఇన్ బెర్లిన్, ఆ మనిషి బెర్లిన్లో ఉంటాడు అని చెప్తున్నారు. ఇది వచ్చి డాటివ్ ఫ్రెండ్. డాటివ్ ఎలా వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ మనం A1 A2 B1 దాకా చదువుకొని ఉంటాం కదా. దేర్ దేమ్, ది దేర్, దాస్ దేమ్, ది దేన్ అలా వస్తుంది. దెన్ దేర్ మన్ దేమ్ ఈష్ హెల్ప్ అండ్ ఈస్ట్ ఎల్డ్, ఆ మనిషి పెద్దవాళ్ళకి సాయం చేస్తారంటే, ఎల్డర్ అంటే ఓల్డ్ వాళ్ళకి సాయం చేస్తాడని. గెనాటివ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, దేర్ ది దాస్ ది, ఇది ఆర్టికల్కి అలా వస్తుంది. గెనాటిక్ ఏమో దీస్, దేజన్, దేన్, దేజన్, దేన్ అలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ది ఫౌ దేన్ ఆటో న్యూ ఈస్ట్ ఈస్ లర్నెన్, ఆ మహిళ ఆటోలో వస్తుంది, తను ఒక టీచరు. దేర్ మన్ దేర్ ట్వైస్ లర్నెస్ట్ ఈస్ట్ మైనే ఫ్రెండ్, తను జర్మన్లో బోధిస్తాడు, లర్నెస్ట్ చదువుతున్నాడు, వాడు నా ఫ్రెండు అని చెప్తున్నారు. ఇక్కడైతే నేనైతే ఇక్కడ చాలా ఉదాహరణలు అయితే రాసుకున్నాను ఫ్రెండ్. కోనెన్ అంటే చాలా ముఖ్యాంశాలని. ఇక్కడ చూసారు కదా, ది ఫౌ ది ఇన్ బెర్లిన్ ఓంట్ ఆర్బైటెన్ ఇన్ క్రాంకన్ హౌస్, ఆ ఫీమేల్ వచ్చి బెర్లిన్లో ఉంటుంది, పని వచ్చి క్రాంకన్ హౌస్లో పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, దేర్ కోనెన్ హౌస్ ఇన్ దేమ్ ఈష్ ఆర్బైటే ఈస్ట్ షేర్ గ్రోజ్, అంటే నేను పనిచేసే ఆఫీసు చాలా పెద్దది అని చెప్పొచ్చు. ఇక్కడ చేసే దేర్ ప్యాజెంట్ దేమ్ ఈష్ హెల్ఫెన్ ఈస్ట్ ఫ్రెండ్లీష్, నేను పేషెంట్లతో ఫ్రెండ్లీస్గా ఉంటాను, వాళ్ళకి సర్వీస్ చేస్తానని చెప్తుంది. ది కొలీజన్ మిట్ దేర్ ఈష్ ఆర్బైటెక్ కమ్స్ట్ హౌస్ ఇండియన్, ఇక్కడేముంది, ఈష్ కొలీజన్ మిట్ దేర్ ఈష్ ఆర్బైటెక్ కమ్స్ట్ ఈస్ ఇండియన్, నా కొలీగ్స్ పని కోసం ఇండియా నుండి వచ్చాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉంది చూడండి, ది ఫౌ ది ట్వైస్ లర్నెస్ట్ ఆర్బైటే హోయిటే ఇమ్ క్రాంకన్ హౌస్, నా ఫ్రెండ్ ట్వైస్ నుండి వచ్చింది, ఇలా కూడా మా ఫ్రెండ్ ఇండియా నుండి వచ్చింది కానీ క్రాంకన్ హౌస్లో పనిచేసింది, నా ఫ్రెండ్ జర్మనీ నుండి వచ్చాడు, క్రాంకన్ హౌస్లో పనిచేస్తాడు అంటే హాస్పిటల్లో పనిచేస్తాడు. ఇక్కడ నామినాటి వచ్చి చూడండి ఫ్రెండ్, నామినాటి దీంట్లో ఏముంటుందంటే రిలేటివ్లో నామినాటివ్, అక్యూజాటివ్, డాటివ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం నామినాటి చూద్దాం. నామినాటికి ఇక్కడ పర్సన్ వస్తారు, దేర్ మన్, దేర్ ఫౌ, దాస్ కిండర్ అని, ద స్టూడెంటెన్, ద లర్నెన్ టీచరు, స్టూడెంట్, కిండర్ పిల్లలు, ఫీమేలు, మేలు అని. ద దేర్ మన్ దేర్ ట్వైస్ లర్నెస్ ఈస్ట్ మైనే ఫ్రెండ్,
జర్మనీ చదివే అబ్బాయి నా ఫ్రెండు, జర్మనీ బోధించే అబ్బాయి నా ఫ్రెండు, జర్మనీ వెళ్ళే అబ్బాయి నా ఫ్రెండు, అలా అని వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్, ది ఫౌ ది ఇమ్ క్రాంకన్ హౌస్ ఆర్బైట్ ఈస్ట్ నీట్. నేను క్రాంకన్ హౌస్లో పనిచేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పొచ్చు, క్రాంకన్ హౌస్లో ఉండడం వల్ల చాలా కష్టంగా ఉన్నానని కూడా చెప్పొచ్చు. ఇది అయితే నామినాటి కిందికి వస్తుంది ఫ్రెండ్. అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు, మనుషులు చేస్తారు. ఈ ఆడమ క్రాంకన్ హౌస్లో పనిచేసేది సంతోషంగా ఉంది. దాస్ కిండర్ దాస్ ఇమ్ గార్డెన్ అంటే పార్కులో, స్పీలెన్ అంటే ఆట ఆడుతున్నాడు, ఆట ఆడుతూ సంతోషంగా ఉన్నాడు, గ్లూక్లీష్. ఇక్కడ చూశారు కదా, ది స్టూడెంట్ ఇన్ ది టాయిస్ లర్నెన్ జిండ్ స్పిలింగ్ అంటే తను జర్మనీ చదువుతున్నాడు కానీ కష్టంగా ఉందంట చదవడం. దేర్ లర్నెన్ దేర్ హౌస్ బెర్లిన్ కమ్స్ టు, మా టీచరు బెర్లిన్ నుండి వచ్చాడు. అండరిస్ట్ అనేది ట్వైస్, తను మాకు అంటే అది బోధించడానికి వచ్చాడు అనొచ్చు, లేకపోతే థాయిస్ నుండి మాకు బెర్లిన్ నుండి వచ్చాడని చెప్పొచ్చు, తను బెర్లిన్ నుండి చదువుతున్నాడని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్, ఆకుజాటివ్ మనకి జర్మన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఆకుజాటివ్, డాటివ్, నామినాటివ్, గెనాటివ్ ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. దీంట్లో అయితే ఖచ్చితంగా రిలేటివ్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇది ఆకుజాటి చూడండి. దేర్ మన్ దెన్ ఇష్ కైనే ఉంట్ ఇన్ హుంబుంగ్, నాకు తెలిసి ఆ వ్యక్తి హుంబుంగ్లో ఉంటాడు అని చెప్తున్నాడు. సేమ్ ఇలానే ఆ ఫీమేల్ వచ్చి గెస్టెన్ అంటే రేపు వెళ్తుందని, గెషన్ హ్యాబెన్ ఇస్ట్ ఈజ్ యాక్ట్ రేపు డాక్టర్ని కలవడానికి ఆ మహిళ వెళ్తుందని చెప్పొచ్చు. దాస్ ఇష్ కోనెన్ ఉంట్ ఇన్ ఒంగోల్, నేను రేపు ఒంగోలులో ఉంటాను, ఒంగోలు వెళ్తున్నానని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాస్ ఈస్ లర్నెన్, నేను పుస్తకం చదువుతున్నానంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఆ పుస్తకం చదవడం అని. ది ఫ్లూఫ్లాంగ్ అంటే నేను ఎగ్జామ్ అని. ది ఫ్లూఫ్లాంగ్ ది ఇష్ బెస్టెన్ మస్ట్ ఈస్ట్ టెల్ B2, నాకు టెల్క్స్లో B2 రాయడం అనేది చాలా ఆసక్తిగా ఉంది, లేకపోతే రాయాలనుకుంటున్నానని చెప్పొచ్చు. ది కొలిజన్ ఈస్ ది ఇష్ ఐన్ లాండెన్ హ్యాబెన్ కామెన్ హైటే, నేను అనారోగ్యాన్నిచ్చిన నా సహోదరి ఉద్యోగి ఈరోజు వస్తారు అని చెప్పవచ్చు. గెనాటివ్, ఇక్కడ గెనాటివ్ ఉంది కదా, సేమ్ దానికి దీనికి తేడా ఏం లేదు ఫ్రెండ్. దేర్ మన్ దెన్స్ ఆటో న్యూ ఈస్ట్ వోంట్ హియర్, కారు కొత్తగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పొచ్చు. ది ఫౌ దెన్ సన్ జీ థాయిస్లాండ్ లీబెస్ట్ ఈస్ట్ గ్లూక్లీస్, ఆ మహిళ కొడుకు జర్మనీలో నివసిస్తున్నాడు, తను చాలా ఆనందంగా ఉంటున్నాడని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇలా అయితే రిలేటివ్లో స్టఫ్స్లో చాలా ఈజీగా మనము జర్మన్ అనేది నేర్చుకోవచ్చు. నేనైతే ఇలానే ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేసుకోవడం ద్వారా మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది, ఇంకా కొన్ని నేర్చుకోవచ్చు ఫ్రెండ్. వీడియో పెద్దగా ఉందని ఫీల్ అవ్వకండి, సేమ్ నేను అదే రాశాను. ఇంకో చూశారు కదా, దేర్ మన్ దేన్ ఈష్ కైనే ఉంట్ ఇన్ బెర్లిన్, ఆ మనిషి బెర్లిన్లో ఉంటాడు. దేర్ పేషెంట్ ఇన్ దేమ్ హెల్ప్ అండ్ ఈస్ట్ వరల్డ్, ఆ పెద్దోళ్ళకి పేషెంట్ హెల్ప్ చేయాలి. దేర్ మన్ దెన్స్ ఆటో న్యూ ఈస్ట్ వోంట్ ఇయర్ అని. ఇది డాటివ్కి ఫ్రెండ్. డాటివ్ మనది ఇది ఒక పారాగ్రాఫ్ మనకి ఇచ్చినప్పుడు అది డాటివ్నా, నామినాటివా, ఆకుజాటివ్నా, గెనాటివా అని తెలుసుకోవడానికి మనకైతే ఇదిగో డాటివ్లు అయితే ఈ వర్డ్స్ వస్తాయి. ఇంకా కొన్ని వస్తాయి, నేనైతే కొంచెం ఇంపార్టెంట్గా రాసుకున్నాను. హెల్ఫెన్, టాంకెన్, అన్షరిన్, గెఫాలెన్, గెహోరెన్, ఫ్లోగెన్ ఇలాంటివి కొన్ని వస్తాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ దానికి కూడా ఇలా వస్తాయి ఫ్రెండ్. దేర్, వేర్, వెన్, దెన్, దెమ్ అని ఇవన్నీ డాటివ్లో అయితే వస్తాయి ఫ్రెండ్. డాటివ్లో చూసుకోండి, ఇవన్నీ డాటివ్ వల్లనే వస్తాయి. అక్కడ కొన్ని రాశాను కదా, ఇక్కడ కూడా కొన్ని రాశాను, ఇవన్నీ డాటివ్ కిందకి వస్తుంది. కాబట్టి మనం ఇవి చూసుకోవాలి ముఖ్యంగా. ఇక్కడ డాటివ్ను కూడా మనం ఇలా రాసుకోవచ్చు, చూశారు కదా. ఈష్ హెల్ఫెన్ దెన్ పేషెంట్ ఇన్ హెల్ప్
నేను అంటే వీటిని చూసిన వెంటనే మనం ఎలా భావించుకోవాలో చెప్తున్నాను. నేను పేషెంట్కి హెల్ప్ చేస్తున్నానని కూడా మనం అనుకోవచ్చు. దెన్ థింక్ దేమ్ యాక్ట్. నేను ఆలోచిస్తున్నాను డాక్టర్ని కలుద్దామని తను అనుకుంటుంది. అలా కూడా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్. నేనైతే ఇలానే రాసుకుంటాను, మీరు కూడా ఇలానే రాసుకోండి. ఇది చూశారు కదా, ఆకుజాటివ్ వెర్బ్ని మనం ఎలా గుర్తించాలి. ఆకుజాట్లు అయితే ఇవి వస్తాయి ఫ్రెండ్, చూశారు కదా. మినిమం నేను ఒక 15 వరకు రాశాను. ఆకుజాట్లో కోనెన్, షేబెన్, హోరెన్, లీజెన్, మ్యాగెన్, కఫెన్, బెజెన్, ఫిండెన్, లీజన్, ఎస్సన్, థింకెన్, స్టెలెన్, ఫాగెన్ అంటే ప్రశ్న అడగడము, ఇలాంటివి వస్తాయి ఆకుజాటిలో అయితే. ఇంకా నేను గెనాటివ్, నామినాటివ్ అవి మీకు చెప్తాను. ప్రజెంట్ ఇంతవరకు మీరు నేర్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియను ఫ్రెండ్. నాకు తెలిసిన వరకు నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.